హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు సోమవారం కావడంతో పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వెళ్ళానండి. పంచారామ క్షేత్రాల్లో ఒక్కటైనటువంటి పుణ్యక్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామివారి క్షేత్రానికి అయితే ఈరోజు వెళ్ళానండి. స్వామివారిని దర్శించుకున్నాను. ఇంకా లోపలికి వెళ్తే ఇవాళ సోమవారం కావడంతో ఫుల్ రష్ ఉందండి. చాలా మంది జనం ఉన్నారు. చాలా టైం పట్టేద్దేమో అనుకున్నాను. ఇంకా అలాగే ఓపిక్గా ఒకసారి గుడంతా విజిట్ చేసి చూడాలనుకున్నాను. నా పరమశివుని ఒక్కసారి చూడండి, ఎంత అందంగా ఎంత బాగుందో విగ్రహం. ఇంకా అలా స్వామివారిని మనసులో స్మరించుకుంటూ ధ్వజస్తంభాన్ని చూస్తూ అలా స్వామివారి సన్నిధిలోకి అయితే అడుగు పెట్టడం జరిగిందండి. బొట్టు అయితే పెట్టుకున్నాను. ఇంకా చూస్తే లోపల కూడా ఫుల్గా రష్గా ఉంది. ఎక్కడికక్కడ హోమాలు, నోములు అవన్నీ కూడా చేయించుకుంటున్నారు. దక్షిణామూర్తి స్వామి, దక్షిణామూర్తాయ నమః, ఓం శ్రీ దక్షిణామూర్తాయ నమః. స్వామివారిని దర్శించుకున్నానండి. ఒక్కసారి లోపల జనం ఎలా ఉన్నారు అన్న దానికోసం మీ అందరికీ కూడా ఒక చిన్నగా వీడియో అయితే తీయడం జరిగిందండి. ఫుల్గా జనం అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే పంచారామ క్షేత్రాల్లో ఒక్కటైనటువంటి పుణ్యక్షేత్రం కాబట్టి ఇంతమంది జనం ఉన్నారనేమి కాదు. సోమవారం ఉన్నప్పటికీ శివ దర్శనం అయితే ఉంది. హిందూ ధర్మం ప్రకారం అన్నీ కూడా ఒక ఆవుని దర్శించుకున్నాం. ఇదిగోండి శివుడికి, పరమశివునికి అభిషేకం అయితే చేయడం జరిగిందండి. చూడండి భక్తులందరూ కూడా ఎంతో చక్కగా డైరెక్ట్గా లింగంపై వేసుకునే అవకాశం ఇక్కడ పుణ్యక్షేత్రంలో ఉందండి. అందరూ కూడా వచ్చి తమ తమ యొక్క కోరికల కోసం తమకు మనసులో అనుకునేవన్నీ కూడా స్వామివారికి చెప్పుకుంటూ వాళ్ళ యొక్క తీర్చుకుంటున్నారండి. ఇదిగోండి ఇక చివరిగా అయితే నా దర్శనం అయితే అయ్యింది. బయటకైతే రావడం జరిగింది. ఇక్కడ చూశాను ఈ తల్లి ఆ ఆవుని ఎంత ప్రేమగా హత్తుకుందో నా మనసుకు హత్తుకుందండి.